ఇది కూడా మంచిగా కాలిపోయినాయండి. ఇలా కాల్చుకోవాలి. ఈ రంగు వస్తే బాగుంటాయండి మిర్చిలు. ఇల్లు తూరి లక్ష్మి గారి కిచెన్ లో అద్భుతాలు చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. నేను మీ లక్ష్మి. మీరు అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే మిర్చి బజ్జీ చేస్తున్నా. 1/2 కేజీ మిర్చి తీసుకున్నాండి. ఇది మంచిగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలండి. తడి ఉంటే ఏంటంటే పిండి పట్టదు సరిగా. మిరపకాయలను ఇలా కొసలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇట్లా చీరుకోవాలి. అన్ని మిరపకాయలు ఇలానే చీరుకోవాలి. ఇలా విత్తనాలు ఉంటాయి కదండి, ఇవి తీసేసుకోవాలి. ఇంకా అన్ని మిర్చిలకు ఇలానే కట్ చేసి తీసేసుకోవాలండి. బండి మీద బజ్జీలాగా ఉంటాయండి ఇవి. ఇలా పొడుగున్న మిరపకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ఆ లోపల గింజలన్నీ ఇలా తీసేసుకొని మనం స్టఫింగ్ తయారు చేస్తాం కదా, ఇవి మంచిగా ఇందులో నింపుకొని బజ్జీ వేసుకోవడమే. మనం శనగపిండి కలుపుకుందాం పదండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాండి. ఇది గిన్నెలో వేసేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలండి, బాగుంటుంది పచ్చిమిర్చి బజ్జీ. 1 స్పూన్ కారం, మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 చిటికెడు పసుపు అండి. కొద్దిగా ఓం వేసుకోవాలండి. ఓమను ఇట్లా నలుపుకొని వేసుకోవాలండి. ఓం వేసుకుంటే బాగుంటుందండి. తినే సోడా 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ పోయకూడదండి, అది లూజ్ అయితే మిర్చికి పిండి పట్టదు. అందుకే కొద్దిగా పోసుకుంటా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి జారుడుగా. ఇలా కలుపుకుంటే మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే మిర్చికి మంచిగా పట్టుకుంటుంది పిండి. ఇంక ఇది మనం పక్క పెట్టేసి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ముందుగా అల్లే చింతపండు నానబెట్టేసుకున్నాండి. మనము స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం దీన్ని నూరుకుందాం. 1 స్పూన్ జీలకర్ర అండి, ఇది చిన్నది. 1 స్పూన్ ఓం అండి. మెత్తగా ఇట్లా నూరుకోవాలి. మెత్తగా అయిపోయిందండి. మనం ఇందులో చింతపండు వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మెత్తగా అయిపోయింది. ఇంకా తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నూరుకున్న స్టఫ్ని మిర్చిలో ఒక్కొక్క మిర్చిలో పెట్టేసుకుందామండి. ఇట్లా అనాలి అంతే. ఇంకా అన్ని మిర్చిలో ఇలానే పెట్టుకోవాలి. మనం మిర్చిలు 10 తీసుకున్నాం కదా, 10కి మంచిగా సరిపోయింది. ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు. మనము స్టవ్ మీద డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేడి చేసుకుందాం రండి. స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టేసుకుందామండి. ఇట్లా ముంచుకొని ఇలానే వేసుకోవాలండి. నూనె బాగా వేడెక్కకూడదండి, ఎందుకంటే మన లోపల కూడా కాలది పిండి. పచ్చిగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. ఇలా కలుపుకోవాలి. కాలినాయండి ఇవి, మంచిగా తీసేసుకుందాం. ఎక్కువ వేయకూడదు, 4 వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా మంచిగా కాలిపోయినాయండి. ఇలా కాల్చుకోవాలి. ఈ రంగు వస్తే బాగుంటాయండి మిర్చిలు. అయిపోయిందండి. మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం. కట్ చేసుకొని బజ్జీ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అందుకని 1 ఉల్లిపాయ కట్ చేస్తున్నాం. బజ్జీలు ఇలా చీరుకోవాలండి. ఇలా చీరుకొని ఇందులో ఉల్లిపాయలు, పల్లీలు కొన్ని వేపుకొని పెట్టుకొని వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి. ఇలా పెట్టుకోవాలండి. ఇట్లా పొట్ట చీరి ఇట్లా పెట్టుకోవాలి. ఇలా కొరుక్కొని తింటుంటే భలే బాగుంటాయి. పల్లీలు కూడా ఇలా పోసుకోవడం. ఇలా పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. మిర్చి బజ్జీ ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకోండి. టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. మీరు చెప్తేనే కదా నాకు మంచి వీడియోలు చేసి మీకు పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్. ఇల్లు తూరి లక్ష్మి గారి కిచెన్